నమస్తే అందరికి. నిజంగా నానా ఈ అమ్మలక్కలు ఎట్లుంటారంటే, ఈ భర్తలు చనిపోయిన వాళ్ళను భర్తలు ఉన్న వాళ్ళని ఎంత తేడాగా చూస్తారంటే, అసలు భర్తలు ఏడంటే ఏందో ఒక వాళ్ళ క్యారెక్టర్ ఏందో తక్కువ చేసి చూస్తారు కదా. ఇప్పుడు ఒక్కటే సింపుల్ గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నాన్న. భర్త ఉన్నదనుకో, అది పోయేవాడు అన్న పక్కకు కూర్చొని వాని తొడ మీద ఇట్లా చెయ్యి పెట్టి రాసుకుంటా మాట్లాడినా గాని ఈ మొగొక్కలు ఆడక్కలే ఏదో ఒక ఫ్రెండ్స్ ఉన్నట్టున్నారు, అందుకే అంత క్లోజ్ గా ఉన్నారు అంతే. వాళ్ళ మధ్యలో ఏముంటది, ఎందుకంటే ఆమెకు హస్బెండ్ ఉన్నాడు, మంచిగా నెత్తి మీద నీరు ఉన్నది, సర్వ సుఖాలు సర్వ భోగాలు అనుభవిస్తుంది, ఆమెతో ఉండాల్సిన అవసరం ఏముంది అనేది ఒక మైండ్ లో ఫిక్స్ అయి ఉంటది వీళ్ళందరికీ. సో అది రాసుకో పూసుక తిరిగినా, అది తొడ మీద చెయ్యేసి రాసినా, అది పోయి వాళ్ళ దగ్గర పోయి లాడ్జ్లలో వన్నా వాళ్ళ ఇంటికి పోయి వన్నా గానీ వాళ్ళని ఎవడు క్వశ్చన్ చేయడు. అది అబద్ధం అని అంటారు, ఎందుకంటే నెత్తి మీద నీడు ఉన్నది, హస్బెండ్ అన్ని రకాలుగా ఆమెకు సర్వ సుఖాలు ఇస్తాడు, దానికి ఏం అవసరం అంటారు. అదే భర్త చనిపోయింది, ఎవరన్నా భర్త చనిపోయిందే గాని భర్తలు వదిలేసిన ఆడవాళ్ళు కూడా ఉంటారు. సో వీళ్ళు పోయి ఎవరన్నా మొగోళ్ళ పక్కకు, సరే పక్కకంటే పక్క కాదు, ఆవిడ దూరం కనీసం ఒక 2 ఫీట్ల 3 ఫీట్ల దూరం ఉండి ఇట్లా నిలబడి మాట్లాడినా, ఓ అక్కో ఏమో ఉన్నది ఇక చూడు, ఉన్నది చూసినవా, అగో ఏదో ఉన్నది కథ, ఏదో జరుగుతున్నది, ఏదో ఉన్నది అక్కో ఇద్దరి మధ్యలో చూడు ఎట్లా మాట్లాడుకుంటున్నారు అంటారు. ఏముండదు తొక్క, ఆయన ఈమె ఏదో జనరల్ గా మాట్లాడుకుంటారేమో, కానీ వీళ్ళు మాత్రం అట్లా మాట్లాడతారు. ఊహాగానాలు చూసినావక్కో ఎట్లున్నది, అలా చూడతారు శివిగా చూడు ఎంత ముద్దగా కట్టుకుందా, అది చూడు నగలేసుకొని ఎంత ముద్దగా తిరుగుతుందో. 24 ఏళ్ళు 25 ఏళ్లకు భర్తలు చనిపోతే ఇక ఎట్లుంటారా అయ్యా. వాళ్ళు నగలు పెట్టుకోకున్నా, చీర కట్టుకున్నా మంచిది, మంచి చీర కట్టుకోకపోయినా వాళ్ళ ముఖం ముద్దుగానే ఉంటది, ఎందుకంటే యంగర్స్ కాబట్టి. ముసలోళ్ళు కాదు కదా యంగర్స్. అవును మరి 23, 24 ఏళ్ళు 18 ఏళ్ళకు చనిపోయిన వాళ్ళకి ఏ రకంగా అవన్నీ చంపుకొని ఉంటారు. భర్తే లేడు, కనీసం చీర కట్టుకునేది కూడా ఉంటుందా, నగలు పెట్టుకోవడం కూడా వద్దా. కానీ ఎవరి దగ్గర నువ్వు ఇట్లా మాట్లాడుకో చూసినా అక్కో అంటారు, ఎందుకంటే నెత్తి మీద నీడ లేదు కాబట్టి, దానికి ఏమీ సుఖాలు ఇచ్చే భర్త లేడు కాబట్టి ఆ సుఖాల కోసమే వాళ్ళతోటి మాట్లాడుతుంది అన్న ఒక ఫీలింగ్ అనేది ఒకటి ఫిక్స్ అయి ఉంటది నీకు. అదే భర్త ఉన్నదానికి, దానికి భర్త ఉన్నాడు, దానికి నెత్తి మీద నీడున్నది, మంచిగా దానికి అన్ని రకాలుగా సుఖం ఇస్తాడు. సో అది ఆడ వండి వచ్చినా గానీ దాన్ని ఎవ్వడు క్వశ్చన్ చేయడు, దాన్ని పట్టించుకోవు. కానీ భర్త చచ్చిపోయిందని ఇంత మాట్లాడినా హాయ్ అన్నా గానీ అబ్బో ఉన్నది అక్క అంటారు. ఇవైతే నిజాలబ్బా కదా, నిజాలు ఇవన్నీ. నిజంగా భర్తలు వదిలేసిన వాళ్ళు, భర్తలు చనిపోయిన వాళ్ళు, ఇద్దరు 2 ఒకే కేటగిరీ కింద లెక్క.